ఇప్పుడు ప్లేరైట్లో ఫస్ట్ టెస్ట్ కేస్ రాద్దాము. ఇక్కడ సినారియో ఏంటంటే ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఈ వెబ్ పేజ్ యొక్క యూఆర్ఎల్లో హరికిషోర్ ఉందా లేదా చెక్ చేయాలి. ఇది ప్రజెంట్ ఉండే సినారియో. సో దానికి టెస్ట్ అనే ఫోల్డర్లో అన్ని టెస్ట్ కేసెస్ రాస్తాము. ఇక్కడ నేను రాసేటటువంటి ఈ టెస్ట్ కేసు హోమ్ పేజ్ సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క పేజీకి ఒక ఫైల్ మాత్రం క్రియేట్ చేస్తాము. ఆ పేజీకి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ కేసులు ఆ ఫైల్లోనే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ టెస్ట్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ ఉంది, ఇక్కడ వచ్చేసి న్యూ ఫోల్డర్ ఉంది. నాకు న్యూ ఫైల్ కావాలి కాబట్టి క్లిక్ చేస్తున్నాను. అది హోమ్ పేజ్ కాబట్టి home.spec.ts ఎంటర్. ఇక్కడ హోమ్ అంటే నేము, స్పెక్ అంటే స్పెసిఫికేషను, టీఎస్ అంటే టైప్ స్క్రిప్ట్. ఇప్పుడు టైప్ స్క్రిప్ట్లో ఈ పేజీ, బ్రౌజరు, కాంటెక్స్టు, రిక్వెస్టు, టెస్ట్ ఇన్ఫో ఇవి గ్లోబల్ లెవెల్లో ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతాయి. ఇవి కాకుండా మిగిలిన వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను టెస్ట్ కేస్ రాస్తున్నాను కాబట్టి ఇంపోర్ట్ టెస్ట్ అండ్ ఆల్సో నేను యూఆర్ఎల్ చెక్ చేయాలి కాబట్టి ఆ చెకింగ్ చేసేదాన్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ అంటారు. సో ఎక్స్పెక్ట్ ఈ రెండు మోడల్స్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫ్రమ్ ప్లేరైట్ ట్యాబ్ కొడుతున్నాను, ఆటోమేటిక్గా ఫిల్ చేసుకుంటుంది. సో ఇంపోర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. టెక్స్ట్ కాదు టెస్ట్. ఓకే, ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ కేస్ రాస్తాను. గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని ఒక గ్రూప్లో పెడతాం కాబట్టి దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ డాట్ డిస్క్రైబ్ వెరిఫై హోమ్ పేజ్. నేను హోమ్ పేజ్కి సంబంధించి ఈ టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి వెరిఫై హోమ్ పేజ్ అని పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ కేస్ రాస్తున్నాను. టెస్ట్ వెరిఫై పేజ్ యూఆర్ఎల్. async arrow block start. ఇది మెయిన్ స్ట్రక్చర్. ఇది నేను ఇప్పుడు ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేయాలి కాబట్టి వెయిట్, ఇక్కడ పేజ్ నాకు కావాలి కాబట్టి పేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. పేజ్ డాట్ గో టు అండ్ నాకు యూఆర్ఎల్ కావాలి కాబట్టి కాపీ చేసుకుంటున్నాను. దట్స్ ఇట్. దీంతో అది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. పేజ్ ఓపెన్ అవుతుంది. గో టు అని ఇక్కడ లేదని చూపిస్తుంది. సమ్హౌ వై. యా, ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్. నెక్స్ట్, ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత యూఆర్ఎల్లో హరికిషోర్ ఉందా లేదా నేను చెక్ చేయాలనుకుంటున్నాను. దానికోసం అవైట్ ఎక్స్పెక్ట్ పేజ్ డాట్ టు హ్యావ్ యూఆర్ఎల్. జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. హరికిషోర్. దట్స్ ఇట్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్తో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ సెకండ్ స్టేట్మెంట్తో హరికిషోర్ అనేది యూఆర్ఎల్ ఉందో చెక్ చేస్తుంది. ఇప్పుడు నేను రన్ చేస్తాను. npx ప్లేరైట్ టెస్ట్. ఇప్పుడు ఈ టెస్ట్ కేస్ అనేది టెస్ట్ అనే ఫోల్డర్లో హోమ్ పేజ్లో ఉంది కాబట్టి టెస్ట్ అనే ఫోల్డర్కి వేస్తాం. ఫోల్డర్ నేమ్ టెస్ట్ / హోమ్ పేజీ అనే
స్పెక్ ఫైల్లో ఉంది కాబట్టి మామూలుగా ఈ ఫైల్స్ని స్పెక్ ఫైల్స్ అని పిలుస్తాం. హోమ్ అనేది స్పెక్ ఫైల్లో ఉంది కాబట్టి హోమ్ డాట్ స్పెక్ డాట్ టీఎస్, దాట్స్ ఇట్. ఇది రన్ అవుతుంది. కంప్లీట్ అయింది. సో ఇక్కడ 3 పాస్ అని వచ్చింది, బట్ నేను ఒకటే టెస్ట్ కేసు రాశాను ఇక్కడ. సో అది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రిపోర్ట్ చూసి సరిపోతుంది. ప్రతిసారి రన్ చేసినప్పుడు రిపోర్ట్ వస్తుంది. సో దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఎంటర్. ఇక్కడ టెస్ట్ కేస్ ఒకటే, వెరిఫై హోమ్ పేజ్. ఈ వెరిఫై హోమ్ పేజ్ అనేది ఇక్కడ రాసాం కదా, వెరిఫై హోమ్ పేజ్ అనేది అది ఇది గ్రూప్ యొక్క నేము అండ్ వెరిఫై పేజ్ యూఆర్ఎల్. ఇది నేను రాసి టెస్ట్ కేస్ వెరిఫై పేజ్ యూఆర్ఎల్. సో ఇక్కడ ఒకటే ఉంది. 3 టైమ్స్ ఎందుకు వచ్చిందంటే ఒకసారి క్రోమ్లో, ఒకసారి ఫైర్ఫాక్స్లో, ఒకసారి వెబ్కిట్ అనేది ఇంకొక బ్రౌజరు, దీనిలో రన్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యాయి, అందుకే 3 టైమ్స్ వచ్చాయి. ఇంకా 3 ఉన్నాయి కదా, 3 బ్రౌజర్లు, అందుకని ఇక్కడ 3 పాస్ అని వచ్చింది ఇక్కడ. యా, నవ్వు పోయినట్టుంది, మళ్ళీ ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ 3 పాస్ వచ్చింది కదా, సో 3 బ్రౌజర్స్ రన్ అయింది, అందుకని దట్స్ వై. సో అది ఇక్కడ ఆల్ ఉన్నాయి, 3 పాస్ అయ్యాయి, ఫెయిల్ లేదు, ఫ్లాక్ స్కిప్ ఏం లేవు. సో దీని మీద క్లిక్ చేసుకోవచ్చు, డీటెయిల్గా ప్రతి ఒక్క స్టెప్ ఏమేమి వచ్చాయని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గోటు ఇక్కడ వచ్చింది అండ్ యూఆర్ఎల్ అండ్ ఆఫ్టర్ హుక్స్ ఇలాగా డీటెయిల్ చెక్ చేసుకోవచ్చు. రిపోర్ట్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ టెస్ట్ కేస్, దట్స్ ఇట్.